దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సమయం కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైనటువంటి సమయమున ప్రభు బిడ్డలుగా మనమందరం ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమున చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే ప్రభువు చెప్పినటువంటి ఒక వివరణ మనకు కనిపిస్తుంది. ఈ పై వచనాలను మనం చూస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. ఈ మాటలు చెబుతూ ప్రభు అక్కడ అంటాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి అని చెప్పి దానిని గురించి ఒక వివరణ అనేటువంటిది మనం చూస్తాం. క్రైస్తవుడు ఎక్కడ దారి తప్పిపోతూ ఉన్నాడో, ఎక్కడ పతనమవుతూ ఉన్నాడో ప్రభువు ఈ వివరణలో మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి మాటను చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. క్రైస్తవుడు మొట్టమొదట ఎక్కడ పతనమవుతూ ఉన్నాడు, ఎక్కడ దిగజారిపోతూ ఉన్నాడు అంటే, దేవుని యొక్క చిత్తమును గ్రహించడంలో, ఆ చిత్త ప్రకారము ప్రవర్తించడంలో. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు ఈ మార్గంలో నడవండి అని మనల్ని నడిపించడానికి ఇష్టపడితే, ఆ మార్గము ఎలాంటిదో మనం ముందే లెక్కలు వేసుకొని బ్రతుకుతాం. లేక ఆ మార్గంలో మనకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటో మనం ముందే చూసుకుంటాం. అబ్రహాముకు ప్రభు చెప్పాడు, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ జనుల యొద్ద నుండి నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు. అబ్రహాము ఎవరినైనా సంప్రదించాడా? అబ్రహాము ఎవరిని సంప్రదించలేదు. తన భార్యను, అదేవిధంగా తన కుటుంబ సభ్యులను, బిడ్డతో సమానమైనటువంటి లోతును తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. వెళ్ళడం మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఊరు అనే ప్రదేశం ఈరోజు ఉన్నటువంటి ఇరాక్, ఇరాను సరిహద్దుల మధ్యలో ఉంటుంది ఆ ఊరు అనే ప్రదేశం. ఆ ప్రదేశం నుంచి మీరు ఏ డైరెక్షన్లోనైనా వెళ్ళండి, మొట్టమొదట తగిలేది ఎడారి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అబ్రహాము బయలుదేరాడు. అబ్రహాం బయలుదేరి మొట్టమొదట ఎక్కడ ప్రవేశించాడు? ఎడారిలోకి ప్రవేశించాడు. ఆహారం దొరకదు, నీళ్లు దొరకదు, సరైన ఆశ్రయం దొరకదు. కానీ అది దేవుని చిత్తము. ప్రభు చెప్పాడు, నువ్వు బయలుదేరు, నువ్వు వెళ్ళు, ప్రభు చెప్పాడు. కాబట్టి అబ్రహాం బయలుదేరాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళమన్నటువంటి చోటికి వెళ్లకుండా తప్పించుకున్నటువంటి ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? యోనా. ప్రభు ఏమో నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఈయన ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు?
వారు అమాలేకీయుల పట్టణం అది, ఆ పట్టణం నాశనం అవడమే దేవుని ప్రజలకు మంచిది, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించును. కాబట్టి ఆ దిశకు వ్యతిరేకంగా నేను ఎక్కడ దాకా పారిపోగలను? వేరే దిశలో ఇంకొక ఓడరేవు పట్టణం ఉంది, తర్షీషు అనేది, అక్కడికి పరిగెత్తాడు. దేవుని బిడ్డ గమనించండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించి కూడా దానిని అనుసరించకపోతే దేవుని యొక్క చిత్త ప్రకారము ప్రవర్తించేటువంటి వాడివి కాదు. ప్రభు అంటున్నాడు, నీవు ప్రభువా అని నన్ను పిలుస్తున్నావేమో, నీవు ప్రభువా నీవు నన్ను ఆరాధిస్తూ ఉన్నావేమో. ఈరోజు ఆలోచన చేయి, నీ హృదయము నా చిత్తమును గ్రహించడానికి, దానిని అనుసరించడానికి సిద్ధంగా ఉందా? ఏంటి ప్రభు యొక్క చిత్తము? చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మిమ్మును అనుగ్రహించునుగాక. ఇక్కడ అంటున్నటువంటి మాట చూడండి, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి దానిని మీరు పొందుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి అంటే ఆయన చిత్తాన్ని గ్రహించేటువంటి వాళ్ళుగా ఉండాలా? ఆయన చిత్తము ఏమిటి అంటే ఒకరితో ఒకరు మనస్సు కలిసి కొనినటువంటి వారై, ఓర్పు కలిగి ఆదరణ కలిగేటువంటి, ఆదరణకు కర్తయ్యగు దేవుని వైపు చూసేటువంటి వాళ్ళలాగా ఉండాలి. దేవుని బిడ్డ గమనించండి, ఇది నాన్న కుటుంబంలో సమాధానము దొరకడం లేదు. కారణం ఏమిటి? ఒకరితో ఒకరికి మనసు కలిసి ఉండటం లేదు. ఒకరు ఒక ఆలోచన చేస్తే ఇంకొకరు ఇంకొక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ రెండు ఆలోచనలు ఒక చోట పెట్టుకొని సమాధానముగా సమస్యను పరిష్కరించుకునేటువంటి ఓర్పు అనేటువంటిది ఎవరికీ లేదు. ఈనాడు మనుష్యుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నాడు. తన కుటుంబంలో లేకపోతే తన సమూహంలో తన ప్రజల మధ్యలో మాత్రమే కాదు, దేవుని దగ్గరకు వచ్చి కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే నేను అనుకున్నది జరగాలి, దేవుని ఉద్దేశం నాకు అక్కర్లేదు, నాకు ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, ఈ ఇబ్బంది తీరిపోవాలి, కాబట్టి నేను ఇది అడుగుతూ ఉన్నాను, ప్రభు నాకు ఇవ్వాల్సిందే. అనేక మంది క్రైస్తవులు దేవునిని విడిచిపెట్టి నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా మిగిలిపోవడానికి కారణం ఇది. ప్రభు అంటున్నాడు, ఒకరి యందు ఒకరు మనస్సు కలిసినటువంటి వారై ఉండాలట దేవుని బిడ్డలు. ఆది యందు సంఘమును గురించి, ఆది సంఘాన్ని గురించి చెప్పబడినటువంటి మాట చూడండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగినటువంటి వారై ఉండిరి. ఇంటింటా దినదినము ప్రార్థన చేయుచు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ఉండిరి. రక్షింపబడిన వారిని దినదినము ప్రభు వారితో చేర్చుచూ ఉండేను. ఈనాడు దేవునితో అంటు కట్టబడినటువంటి వాళ్ళుగా ఉంటున్నాం. ఏకాత్మ ఏక హృదయం ఎక్కడ కలుగుతాయండి? దేవుని యొక్క మాటకు నువ్వు ఎలాగైతే లోబడుతూ ఉన్నావో మిగిలిన వారందరూ అలాగే లోబడితే, దేవుని యొక్క మాట ఏదైతే ఉందో అదే మాట మన అందరి మాట అయితే, యేసయ్య మాట ఏది ఉందో నా మాట కూడా అదే. యేసయ్య అబద్ధం ఆడొద్దు అన్నాడు, నేను అబద్ధం ఆడను. యేసయ్య కోపపడొద్దు అన్నాడు, నేను కోపపడను. అందరూ ఒకటిగా ఉంటే అది ఏకహృదయం కాదా? ఏకాత్మ కాదా? దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, మనము ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండడం దేవుని యొక్క చిత్తం. ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఒకరినొకరు ఆదరించుకునడం దేవుని యొక్క చిత్తం.
ఒకరినొకరము ఆ దేవుని యొక్క మాటలను గురించి మాట్లాడుకుంటూ దేవునిలో నిలిచి ఉండడం దేవుని యొక్క చిత్తం. ఇది మనం గ్రహించాల. అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు అంటాడు పాత నిబంధన పాఠంలో మనం చూస్తే, నీవు నా తట్టు తిరిగిన ఎడల, ఏమన్నాడండి మొట్టమొదటి మాట? నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిలో నిలుచున్నట్లు నిన్ను తిరిగి నా దగ్గరకు పిలుచుకుంటాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నా ఆలోచన చేద్దాం. మనము దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతూ ఉన్నామా? గ్రహించిన దానిని అనుసరించగలుగుతూ ఉన్నామా? రెండవ మాట ప్రభు ఇక్కడ చెప్పినటువంటి మాట చూడండి, అక్రమముగా నడుచుకొని వారలారా. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి. ప్రభు చెప్పిన మాట ఏంటండి? అక్రమము చేయువారలారా. ఎవరితో చెప్పాడు? ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారట, ప్రభువా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున స్వస్థపరచలేదా? ఇంకేమన్నారండి? నీ నామమున ప్రవచించలేదా? అద్భుతాలు చేశాం కదా, ప్రవచించాం కదా, దయ్యాలను వెళ్ళగొట్టాం కదా, స్వస్థత చేశాం కదా, మేమెందుకు ప్రవేశించకూడదు పరలోక రాజ్యంలో? అడిగితే ప్రభు అక్కడ అన్న మాట చూడండి, అక్రమము చేయువారలారా అంటే క్రమము తప్పి జరిగించు వారలారా. దేవుడు ప్రభువు నిన్ను తన సన్నిధిలో నిలబెట్టుకోవడానికి, తన సన్నిధిలో నిన్ను తన బిడ్డగా ప్రతిష్ఠించడానికి ఒక క్రమం ఇచ్చాడు. ఆ క్రమాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? ప్రభు 10 ఆజ్ఞలను గత వారాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఎందుకు ఇచ్చాడు ప్రభు? అది వివరించి చెప్పాడు ప్రభు. అక్కడ మోషే ఒకసారి పగలగొట్టి ఆజ్ఞలను నాశనం చేస్తే మళ్ళీ వాటిని తొలుచుకొని మరలా తీసుకొని రాయ్యా, నేను మళ్ళా రాసిస్తాను నీకు, అది నేర్చుకోవాలి నా బిడ్డలో. ఎందుకు చెప్పాడు అంత శ్రద్ధగా? ఒక క్రమము అనేటువంటిది ఏర్పరచబడాలా, ఆ క్రమములో నడుచుకోవాలా, అది మాదిరికరముగా లోకానికి అందించబడాలా. కానీ క్రైస్తవుడు ఇది నన్ను ఏం చేస్తా ఉన్నాడు? దేవుని సన్నిధిలోనికి వచ్చాము, ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలోనికి వచ్చాం, ప్రభువా ప్రభువా అని స్తుతిస్తూ ఉన్నాం. బయటకు వెళ్ళి అబద్ధం ఆడటం లేదా? బయటకు వెళ్ళి మోసం చేయడం లేదా? బయటకు వెళ్ళి మన ఇష్టమైనటువంటి మనస్సును నెరవేర్చుకోవడానికి పాపం వైపు మన కన్నులు వెళ్ళడం లేదా? దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇవన్నీ చేసి మనం అనుకుంటాం, నేను అద్భుతాలు చేశాను, నా ద్వారా ప్రభు అద్భుతం చేశాడు, ప్రభు నా ద్వారా స్వస్థతలు చేశాడు, ప్రభు నా ద్వారా ప్రవచనాలు చెప్పాడు, ప్రభు నా ద్వారా ఇదిగో అనేకమైనటువంటి కార్యాలు జరిగించాడు. నాకు పరలోక రాజ్యం రాకపోతే ఇంకెవరికి వస్తుంది? కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు క్రమం తప్పిపోయావు. నువ్వు ఏం తప్పిపోయావు? క్రమం తప్పిపోయావు. శిష్యులకు కూడా ప్రభువు పంపించినప్పుడు ఇదే మాటలు చెప్పారు. మనం 10వ అధ్యాయంలో చూస్తే ప్రభువు ఇద్దరిద్దరుగా శిష్యులందరినీ గ్రామాలకు పంపించాడట. వాళ్ళందరూ గ్రామాలకు వెళ్ళారు, అక్కడ అద్భుతాలు చేశారు. వాళ్ళకి చెప్పినటువంటి మాట, మీరు ప్రతి గ్రామానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, ఎవరింట్లో బస చేస్తారో వాళ్ళకి సమాధానం అని చెప్పండి, వారి ఇంటి మీద మీకు సమాధానం ఉంటే అది మీకు తిరిగి వస్తుంది, మీరు దేవుని యొక్క బిడ్డలుగా ఉండండి, స్వస్థపరచండి అని ప్రభు చెప్పి పంపిస్తే శిష్యులందరూ తిరిగి వచ్చారు. కొంతకాలం తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో అంటున్నారట, అయ్యా దయ్యములు కూడా నీ నామము పేరట మాకు లోబడుతూ ఉన్నాయి. కానీ ప్రభు ఏమన్నాడు? దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. ప్రభు చెప్పింది ఏంటండి? ఈ లోకంలో నువ్వు చేసిన అద్భుతాల గురించి ఆలోచించబాకమన్నాడు. ఈ లోకంలో నువ్వు చేసిన స్వస్థతల గురించి ఆలోచించొద్దు అన్నాడు. ఈరోజు ఈ లోకంలో నువ్వు చూపించినటువంటి ప్రేమను గురించి ఆలోచించొద్దు అన్నాడు. సమాధానాన్ని గురించి ఆలోచించొద్దు అన్నాడు.
దయ్యాలు నీకు లోపడ్డా సరే దాని గురించి పట్టించుకోబాకు. ఏం పట్టించుకోవాలంట? నా పేరు పరలోకంలో వ్రాయబడి ఉందా, ఆ జీవ గ్రంథంలో నా పేరుంది. అప్పుడు సంతోషపడు, అప్పుడు గర్వపడు, అప్పుడు అతిశయించు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈనాడు అనేక మంది తమను తాము ప్రొజెక్ట్ చేసుకుంటూ దేవునిని వెనకకు నెడుతూ ఉన్నారు. ఆలోచించేయండి. ఏదైనా ఒక సభ జరుగుతుంది, ఆ సభకు పెట్టేటువంటి చేసేటువంటి క్యాన్వాసింగ్ చూడండి. రండి, వినండి, రక్షణ పొందండి. ఇది ఒకప్పుడు వినేవాడిని నేను. ఇప్పుడు సభలకు పెట్టే పేర్లు ఏంటండి? సువార్త స్వస్థత మహాసభలు. భాషల వరము కలిగినటువంటి దైవజనులు మీకోసం భారము కలిగి ప్రార్థన చేస్తారు. స్వస్థతా వరం కలిగినటువంటి దైవజనులు వస్తూ ఉన్నారు. రండి. సమస్యల్లో ఉన్నారా? మీ సమస్యలు తీర్చడానికి భారం కలిగిన దైవజనులు వస్తున్నారు. రండి. ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. దేనిని మనం కోరుకుంటున్నాం? ఈనాడు దైవ సేవకులు వెళుతూ ఉంటే దైవ సేవకుల వెనక ఒక ట్యాగ్ లైన్ వస్తుంది. నాకు రోజు నన్ను ఆహ్వానించేటప్పుడు కూడా చాలా భయం వేస్తుంది. అన్నగాని లేకపోతే అన్నగాని పిలిచేటప్పుడు నాకు లిటరల్గా భయం వేస్తుంది. ఎక్కడ నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకుంటాను అని. అద్భుతమైనటువంటి రహస్యాలు చెప్తాడన్న. రహస్యాలు చెప్పేది నేను కాదు. ఆ రహస్యములను బయలుపరిచేటువంటి వాడు ప్రభువు. పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది, నాకు మొరపెట్టుము, నీవు గ్రహించలేనటువంటి గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తాను. అది నా ఒక్కడికే వచ్చిందా? నా ఒక్కడికే దొరికిందా? లేదు. ఎవరికి చెప్పాడు ప్రభు? ఇశ్రాయేలు ప్రజలందరికీ, క్రైస్తవులందరికీ, ప్రపంచమంతటికి ఆ వాగ్దానం ఉంది. మరి ఎందుకు పట్టుకోవట్లా? ఇర్మియా ప్రవక్తతో ప్రభు అంటాడు చూడండి, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నా స్వరముగా నీవు ఉంటావు. ఈరోజు ఈ ప్రవక్తలుగా, దేవుని యొక్క బిడలుగా మేమున్నాము అని చెప్పుకునేటువంటి వారిని చూచి ప్రభు అంటున్న మాట, అక్రమము చేయువారులారా. ఏది మంచిదో ఏది గొప్పదో మీకు గుర్తుపట్టలా? మీరు ఏది మీకు కావాలో అది మీరు గుర్తుపట్టట్లా. ఏం గుర్తుపడుతున్నారు? ఏది అవసరం లేదో దాన్ని పట్టుకుంటున్నారు. దేవుని బిడ్డ గంట సేపు లేకపోతే 2 గంటల సేపు వాక్యం చెప్తేనో, చక్కగా అద్భుతమైనటువంటి పదబంధాలతో ప్రసంగం చేస్తేనో, లేకపోతే ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగిపోయి మొత్తం అంతా తిరిగిపోతేనో నువ్వు దేవుని బిడ్డ అనిపించుకో. ప్రభు అంటున్నాడు, నీ పేరు నా జీవ గ్రంథంలో వ్రాయబడితే అప్పుడు నువ్వు నా బిడ్డవి. నీ పేరు నా జీవ గ్రంథంలో వ్రాయబడి నా బిడ్డవు నువ్వు అని నేను నీ గురించి సాక్ష్యం ఇస్తే అప్పుడు నువ్వు నా బిడ్డవి. ప్రభు అన్నాడు ఒక మాట, మనుష్య ఎదుట నన్ను గూర్చి ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను నేను వానిని ఒప్పుకొందును. ఎప్పుడు మనం దేవుని బిడ్డలో, ఎప్పుడు మనం క్రమంగా నడుచుకునే వాళ్ళం? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, జీవ గ్రంథంలో పేరుండాలా, ప్రభు నిన్ను చూచి ఒప్పుకోవాలా. కానీ ఈనాడు అది ఇంపార్టెంట్, అది ప్రాధాన్యం అని ఎదురు చూచే క్రైస్తవులు ఎంతమంది. అందుకే ఇర్మియా ప్రవక్త ఆ పై వచనాలు 15వ అధ్యాయంలో చూస్తే పై వచనాల్లో అంటాడు ఒక మాట, నేను ఏకాకినై ఉంటిని. దేవా, నీతో కలిసి ఉండాలని, నీ వాక్యంతో సంతోషించాలని నా మనస్సును స్థిరపరచుకున్నాను. నీ బిడ్డగా నేను ప్రజల మధ్యలోకి వెళితే నేను ఎట్టున్నా ఏకాకిలాగా మిగిలిపోయాను ప్రభువా. నా హృదయంలో వేదనగా ఉంది, ఇంతమంది నాశనంలోకి వెళ్తున్నారా అని. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ హృదయం
దేనిని పట్టుకుంటా ఉంది? ప్రభు చెప్పినటువంటి 3వ మాట మీరు చూడండి, పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు. మొట్టమొదటి మాట అన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేటువంటి వాడు, మాట చేత నన్ను పిలిచేవాడు నా రాజ్యంలోకి రాడు. నా చిత్తం చేస్తేనే నా రాజ్యంలోకి వస్తాడు. అది కూడా క్రమముగా నా బిడ్డగా బ్రతికితేనే నా దగ్గరకు వస్తాడు. 3వ మాట ప్రభు అన్నది ఏంటి? పునాది మీద కట్టబడినటువంటి. ఏ పునాది? ఇక్కడ ప్రభు 2 పునాదుల గురించి చెప్పాడు. ఒకటి బండ మీద వేసిన పునాది, 2 ఇసుక మీద వేసిన పునాది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలుసు, క్రీస్తు అనే బండ మీద మన సంఘాన్ని ప్రభు కడుతూ ఉన్నాడు. క్రీస్తు అనే బండ మీద ప్రభు తన సంఘాన్ని కట్టాలి అని, స్థిరపరచాలని, బలపరచాలని ఆయన ఎంచుకున్నాడు. క్రీస్తు అనే బండ మీద నిలబడాల్సినటువంటి నీవు ఏ బండ మీద నిలబడుతున్నావో ఆలోచించేద్దాం. బండ అనేది మన విశ్వాసానికి ప్రతీక, అంతేగా? యేసయ్యను నువ్వు చూసావా? చూడల. ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు మరి ధన్యులు. కాబట్టి నువ్వు చూడలేదు, నీ విశ్వాసము ఆ బండ. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ బండ ఈ లోకపు ఆశలు అనే ప్రవాహానికి కొట్టుకొని పోతా ఉంది. మీరు గమనించండి, బండకు ఇసుకకు తేడా ఏంటి? సైంటిఫిక్గా చెప్తే 2 ఒకే నిర్మాణం, ఒకే రకమైన అణువులు, ఒకే రకమైన బంధాలు. మీరు చూస్తే బండ పెద్ద పరిమాణంలో ఉంటుంది, దాని మధ్యలో ఉండే బంధాలు, అణువుల మధ్య లేకపోతే ఆ రేణువుల మధ్య ఉండే బంధాలు గట్టిగా ఉంటాయి. మరి ఇసుక ఎలా తయారవుతుందండి ఆ బండల నుంచి? మీరు చూడండి, నదీ ప్రవాహాలు ప్రవహించేటప్పుడు లేదా సముద్రంలో ప్రవాహాలు ప్రవహించేటప్పుడు రాళ్ళు అడ్డంగా ఉంటే ఆ రాళ్లను ఒరుసుకుంటూ ప్రవహిస్తాయి. ఆ రాయి ఏమవుతుంది? కొంతకాలానికి పెళుసుబారుద్ది. అంటే దాని మధ్యలో ఉండే బంధాలు బలహీనపడతాయి. బలహీనపడి ఆ రాళ్ళు పగిలిపోతాయి. నీళ్లలో నాని 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 ఆ రాళ్ళు పగిలిపోతాయి. బండలు పగిలిపోయి ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ చిన్న చిన్న రేణువులుగా విడిపోతాయి. ఆ ప్రవాహం ఎక్కడైతే ఒడ్డుకు చేరుద్దో అక్కడ ఫోర్స్ ఉండదు కాబట్టి అక్కడ ఆగిపోతుంది. ఇసుక ఫామ్ అయ్యేది, ఇసుక తయారయ్యేది ఇదే విధానం. ఇది సహజ సిద్ధంగా ప్రకృతిలో జరిగేటువంటి. ఇక్కడ ప్రభు చెప్పాడు, బండ మీద కట్టినటువంటి వాడు, ఇసుక మీద కట్టినటువంటి వాడు. ఒకడేమో స్థిరమైనటువంటి విశ్వాసం, బలమైనటువంటి విశ్వాసం, దా పునాది మీద తన యొక్క విశ్వాస గృహాన్ని కట్టుకున్నాడు. ఇంకొకడు ఎక్కడ దాకా వెళ్ళాడు? ముందు బండే అది, ఇసుక మీద పునాది అని ప్రభువు చెప్పాడు. కానీ మొట్టమొదటి అదేంది? దాని ఫామ్ ఏంటి? బండే. కానీ లోకపు ఆశలు, లోకంలో ఉండే ప్రలోభాలు, లోకంలో వచ్చేటువంటి టెంప్టేషన్స్, వీటన్నిటి మధ్యలో నుంచి ఆ బండ విశ్వాసం బలహీనపడింది. అది బలహీనమైపోయి మొక్కలైపోయి ఒకదానికొకటి ఒరుసుకొని చివరికి ఎట్ట మిగిలింది? ఎందుకు పనికిరాని చిన్న చిన్న రేణువుల్లాగా మిగిలిపోయింది. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, బండలాగా ఉంటేనేమో ప్రవాహం వచ్చినా, వరద వచ్చినా, గాలి కొట్టినా నువ్వు నిలబడతావు. ఇసుకలాగా ఉంటేనేమో దేని దగ్గర నువ్వు నిలబడలేవు. ఇసుక చూడండి, ఇసుక మీద నీళ్లు బారించండి, ఉంటుందా? ఇసుక ఎట్లుందో అట్లనే ఉంటుందా? ఉండదు. బండ మీద నీళ్లు పోయండి, బండ ఏమన్నా మారుద్దా? మారదు. కానీ ఇసుక గొప్ప కొట్ట చేసి ఆ బండ స్టేజ్లో దాన్ని తయారు చేసి దాని మీద నీళ్లు పోయండి, ఏమవుతుంది? నీటి ప్రవాహ వేగం ఎటుంటే అటు కొట్టుకుపోతాయి. ఈరోజు క్రైస్తవుడు కూడా అలాగే కొట్టుకుపోతున్నాడు.
అందుకే ఇర్మియా గ్రంథకర్తతో ప్రభు అంటాడు, వారు నీ తట్టు తిరగవలనగా నీవు వాళ్ళ తట్టు తిరగకూడదు. మీరు చూడండి, ఈరోజు సోషల్ మీడియాలో వాక్యం చదువుతూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాక్యం మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా. ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్కి మనం వినే వాక్యానికి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఉండదు. సరే, వాక్యం అయిపోయింది. ఆ తర్వాత ఆటో ప్లేలో పెట్టావు, యూట్యూబ్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ట్విట్టర్లోనో, ఇంకో దాంట్లోనో వరుసగా ఒకదాని వెంట ఒకటి ప్లే అయ్యేటట్టుగా సెట్టింగ్ పెట్టుకున్నాం. మొదట వాక్యం వింటున్నాం, అది అయిపోగానే మళ్ళీ వాక్యం ఏమొచ్చుద్దా? ఏమొచ్చుద్ది? లోకంలో ఉండేవన్నీ వస్తాయి. దేవుని బిడ్డలారా, ప్రారంభంలో మనం ఏం చేస్తాం? దాన్ని చి అని దాన్ని స్క్రోల్ చేయటమో, దాన్ని పక్కకు పడేయటమో చేస్తాం కదా. కొంతకాలం గడిచిపోద్ది, మనసు చిన్నగా దాని మీద కానుకుంటుంది. ఇదేదో నవ్వుకునేదేగా, చూద్దాం కాసేపు, ఇదేదో మనకు ఉపయోగపడే విషయంలాగా ఉంది, చూద్దాం కాసేపు. నువ్వు అది ఓపెన్ చేసింది దేనికోసం? వాక్యం వినడానికి నువ్వు ఓపెన్ చేసావు, కానీ నువ్వు చూస్తుంది ఏంటి? ఇది ఎక్కడెక్కడన్నా ఉపయోగపడుద్దాం, ఇది చూద్దాం ముందు అని వేరేది, లోక సంబంధమైనటువంటి విషయాలు చూస్తున్నాం. గమనించండి, హాస్యం అని మనం చెప్పుకునేటువంటి కార్యక్రమాలు ఎక్కువ అడ్డం వస్తూ ఉంటాయి. ఎందుకంటే సాతాను పడేసేదే అక్కడ మనల్ని. ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకొని అది హాస్యం అనుకుంటున్నారు. వాళ్ళు నవ్వుతున్నారు, నువ్వు నవ్వుతున్నావు, నీకు నవ్వు రాదు. అసలు నవ్వు ఎప్పుడు వస్తుంది మనకి? మనసు సంతోషంతో నిండితే నవ్వు వస్తుంది. మనసు ఆనందంతో నిండితే నవ్వు వస్తుంది. ఆ సంతోషం దేవుని సన్నిధిలో నీకు దొరుకుద్ది, దేవుని దగ్గర దొరుకుద్ది, కానీ అది గ్రహించలేకపోతున్నావు. పిల్లలకు కూడా మీరు చూడండి, ఏం నేర్పిస్తాం మనం చిన్నప్పటి నుంచి? పక్కన వాళ్ళ మీద చేయి పెట్టి టాప్ మంట కొడితే పిల్లడు ఏం చేస్తాడు? నవ్వుతాడు కదా. ఒకళ్ళు వచ్చి ముందు కోపంగా ఇటు చూస్తూ ఉంటారు, అమ్మా మా అబ్బాయికి వెళ్ళి ఇలా చూస్తావా అని మనం వాళ్ళ పక్కకి వెళ్ళి వాళ్ళని దెబ్బ తగలకుండా మనం జస్ట్ చప్పట్లు కొడతాం వాళ్ళ వెనక. వీడేమనుకుంటాడు? వాడిని కొట్టాడు అనుకొని ఏం చేస్తాడు? నవ్వడం మొదలెడతాడు. ఈ నవ్వుతున్నాడని మనం ఏం చేస్తాం? ఇంకా 2 సార్లు కొడతాం. ఇప్పుడు దేవుని బిడ్డలారు గమనించండి, బిడ్డలకు మనం నేర్పించింది ఏంటి? ఎదుటివాడు బాధపడుతుంటే నువ్వు సంతోషించు. కానీ ప్రభు అంటున్నాడు, అది నీ విశ్వాసాన్ని బలహీనపరిచింది. మొట్టమొదట దేవుని చిత్తం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండడం, ఒకరితో ఒకరు ప్రభువులో ఏకీభవించడం, ఒకరితో ఒకరు ప్రభువులో సంతోషించడం, ఇది దేవుని చిత్తం. కానీ ఇక్కడేం జరుగుతుంది? దాన్ని విడిచిపెట్టి మన విశ్వాసాన్ని మనమే బలహీనపరుచుకొని బండలాంటి విశ్వాసాన్ని ఎలా తయారు చేసుకున్నాం? ఇసుకలాగా తయారు చేసుకున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి, ఇది మన స్థితి, మన జీవితం ఎలా ఉందో. పత్రిక పాఠంలో పౌలు భక్తుడు ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించి చెప్పిన మాటలు ఉన్నాయి. అక్కడ అంటాడు, నా చేతులు ఎలా కష్టపడ్డాయో మీకు మాదిరిగా నేను ఎలా ఉన్నానో మీరు చూసారా అని అడిగాడు. అడిగిన పౌలు గారు అయిపోయిన తర్వాత మధ్యలో ఒకే ఒక మాట అన్నాడు, ఇక మీదట మీరు నన్ను చూడరు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలో ప్రవేశిస్తాయి. అది మర్చిపోయారు ఎఫెసు సంఘ పెద్దలు. ఇదిగో క్రీస్తు యేసులో మీకు మానక బుద్ధి చెప్పుచు, కన్నీళ్లు విడుచుచు మీకోసం ప్రార్థన చేశాను, మీరు అలాగే ప్రార్థన చేయండి. అది మర్చిపోయారు.
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే యేసయ్య మాటను నిలబెట్టాను నేను. అది మర్చిపోయారు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం చివరి వచనంలో చూడండి, ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు మరి విశేషముగా దుఃఖించు అతనిని ఓడ వరకు సాగనంపిరి. ఈ పత్రిక, ఈ అపోస్తుల కార్యముల గ్రంథం ఎప్పుడు వ్రాయబడిందో తెలుసా? జరిగిపోయిన తర్వాత థియోఫిలస్ అనేటువంటి రాజుకు లూకా సువార్తికుడు వ్రాసినటువంటి లేఖ ఇది, అపోస్తుల కార్యముల గ్రంథం. అక్కడ ఏమని వ్రాయబడాలా? పౌలు గారు చెప్పిన ప్రతి మాటను తమ హృదయములో ఉంచుకొని అతడు నన్ను మరలా చూడరు అన్న మాటకు మరి విశేషముగా దుఃఖించుచు అని వ్రాయబడి ఉంటే ఇక్కడ కరెక్ట్. అందుకే ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘానికి వ్రాస్తూ ప్రభు అన్నటువంటి మాట ఏంటి? మొదట నీకున్న ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చును, తిరిగి ఆ మొదటి క్రియలు చేయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనం ఎక్కడున్నాం? మన విశ్వాసం ఎలాగ నిలబడతా ఉంది? బండలాగా నిలబడి మన యొక్క విశ్వాస గృహాన్ని కట్టుకొని ప్రభువులో నిలబడుతున్నామా? లేకపోతే ఇసుకలాగా మన విశ్వాసాన్ని చెల్లాచెదరు చేసుకొని లోకాశల వెంట పడి పరిగెడుతూ ఇటు పడితే అటు పోయేవాళ్ళలాగా పడిపోయేటువంటి విశ్వాస గృహాన్ని కట్టుకుంటున్నామా? ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిలబెడతా. ఎలా నిలబెడతాడంట ఆయన మనల్ని? పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారమట. ఇర్మియా ప్రవక్తతో ప్రభు అంటున్న మాట. ఈరోజు ఆ ప్రాకారంలాగా నిలబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు నేను ఎలా కట్టబడుతున్నావు? ఎలా నిలబడుతున్నావు? ప్రభు అబద్ధ ప్రవక్తలను గురించి చెప్పాడు అనుకుంటాం. కాదు. ఆ పైవచనాలు మత్తయి సువార్తలో మనం చూస్తే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి అని సంఘానికి చెప్పాడు ఈ మాటలన్నీ ప్రభు. అంటే మనకు చెప్పాడు ప్రభు. నేర్చుకోవలసిన వాళ్ళం మనం, నేర్చుకొని ఆచరించవలసిన వాళ్ళం మనం, దేవుని బిడ్డలుగా ఫలించవలసినటువంటి వాళ్ళం మనం. పరలోకంలో మన పేర్లు వ్రాయబడి నా బిడ్డలు అని ప్రభు మనల్ని చూచి గుర్తుపట్టే విధంగా మన జీవితాలు ఉండాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.